గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో జయ శ్రీ రంగనాయక జయతు సంస్కృతం జయతు భారతం. జూన్ మాసే ఏకవింశతితమదినాంకः శనివాసరः. అద్య యోగ దినోత్సవः. ఈరోజు యోగ దినోత్సవం అని అంతర్జాతీయ స్థాయిలో యోగ దినోత్సవము అని చెప్పి ఒకదాన్ని ఏర్పాటు చేశారు. అసలు యోగం అంటే ఏమిటి అంటే కోనామ యోగ. యోగం అంటే ఏమిటి అంటే యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే చిత్తవృత్తిని, చిత్తం అంటే మనస్సు యొక్క వృత్తిని, వ్యాపారాన్ని ఆపటం అంటే మనస్సు అటు ఇటు చంచలంగా పోకుండా చేసుకోవటం అనేటువంటిది ఒక అర్థం చెప్పారు. మనస్సును చంచలం అటు ఇటు తిరగకుండా చేసే యోగం అయిపోతుందా అంటే అంతేకాదయ్యా. యోగ కర్మసు కౌశలం. కర్మల యందు, చేసే పనుల యందు కౌశలాన్ని, కుశలత్వాన్ని అంటే చేసే పనులలో నైపుణ్యాన్ని యోగము అంటారు అని కూడా చెప్పారు. యోగము కర్మలు చేసే పనులలో కుశలత్వం కలిగి ఉండటం యోగం అన్నారు. యోగము మనస్సును ఆపుకోవటంలో కూడా మనస్సు యొక్క ప్రవర్తన, మనస్సు యొక్క పరిమాణాన్ని, మనస్సు యొక్క పరిమాణం కాదు, మనస్సు యొక్క పరివర్తనని, మనస్సు యొక్క ప్రవర్తనని ఆపుకోవటం కూడా యోగము అని చెప్పి అన్నారు. అలాగే ఇంకోటి కూడా మనం మామూలుగా యోగం అంటే అదృష్టం కూడా అని వ్యవహరిస్తూ ఉంటాం మనం. యోగం నామ అదృష్టం. వాడికి యోగం లేదురా, వాడికి యోగం లేదురా అంటుంటాం. ఏదైనా యోగం ఉంటే కానీ కాదురా అంటుంటాం. అన్నీ ఉన్నా మనకు యోగం ఉండాలిరా అంటుంటారు. అంటే ఇదంతా భగవంతుని సంబంధించిన విషయంగా చెబుతూ ఉంటారు. మన మనస్సును మనం ఆపుకోవడం భగవంతుడు చేయాల్సిన పనే, మనం చేసుకోవాల్సిన పనే? మనం చేసుకోవాల్సిన పనే. కర్మలలో నైపుణ్యం సంపాదించుకోవాల్సింది మనమా, భగవంతుడి వారే మనకి? మనమే సంపాదించుకోవాలి. కానీ యోగం అంటే అదృష్టం అని కూడా మనకి భగవంతుడి ద్వారా కొన్ని వ్యవహారాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి యోగ దినోత్సవం ఈ రోజున అంతర్జాతీయ స్థాయిలో యోగం కోసం ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను కల్పించారు మన మహానుభావులైన మన ప్రియతమ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు. ఆ తరఫున మొత్తం భారతదేశమే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈరోజు ప్రత్యేకంగా యోగం గురించి ఆలోచిస్తున్నారు ఏం చేయాలని. కనుక మనం కూడా దాన్ని ఆగే ప్రయత్నించుదాం. అందులో మనం భాగస్వాములు అవుదాం. యోగం గురించి తెలుసుకుందాం, శరీరాన్ని మనం రక్షించుకుందాం. శుభం భవతు. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.